రేవంత్ రెడ్డి కథ చూస్తే నువ్వురుక నేనురుక నీ వెనక నేనురుక 18 సార్లు ఢిల్లీకి పోక జీరో బడ్జెట్ తోటి తెలంగాణకు రాక రేవంత్ రెడ్డి 3 రంగుల జెండాలు బట్టి 18 సార్లు ఢిల్లీకి పోయి వెనక నుంచి గుచ్చితే గుణపం ఈడు వచ్చి పడ్డాడిగా. నా బడే భాయ్ అనుకుంటా, బడే భాయ్ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వు, నేను సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే చోటే భాయ్ బడే భాయ్ ఇద్దరు కలిసి బడే భాయ్ గుణపం దింపితే రేవంత్ రెడ్డికి రాడు గట్టిగా దిగినట్టుంది. సున్నా బడ్జెట్ తోటి ఎంతగా సున్నా బడ్జెట్ తోటి తెలంగాణకు మరణం జరిగింది రేవంత్ రెడ్డి కథ చూస్తే. మరి మన తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఎడిపోయిళ్ళు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎడిపోయిళ్ళు, అందరూ పార్లమెంట్లో చర్చిస్తే మాత్రము మనోళ్ళు ఏడ చర్చిస్తున్నారో ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. మరి మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తీయకపోవడము, రేవంత్ రెడ్డి 18 సార్లు పోకడము అసలు వెనక దాగిన కుట్ర ఏందనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని పూర్తి స్థాయిలో చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక ముచ్చట్లోకి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి కథ ఏంది, అసలు సున్నా బడ్జెట్ ఎందుకు వచ్చాడు, చంద్రబాబుకేమో బడ్జెట్ ఇచ్చిళ్ళు, మన రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ ఇవ్వలేదు. మరి చంద్రబాబు ఒక్కసారి కూడా ఢిల్లీకి పోలేదు, మనోడు 18 సార్లు ఢిల్లీకి పోయిండు. హైట్రీ కొట్టడంలో 8 నెలలు 18 సార్లు ఢిల్లీకి పోయాడంటే సంవత్సరంలో సెంచరీ కొట్టకుంటే ఇక మన పేరే మార్చుకోవాలి. అట్లుంటది రేవంత్ రెడ్డితో వ్యవహారము. ఇక ముచ్చట చూసుకుంటే మాత్రము తెలంగాణకు గుండు సున్నా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. 18 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు, అయినా నిధుల కేటాయింపులు రాష్ట్రానికి మొండి చేయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 సీట్లు, మజ్లిస్ నుంచి ఒక ఎంపీ, ఉత్సవ విగ్రహాల్లో 17 మంది తెలంగాణ ఎంపీలు. తెలంగాణ గొంతుగా వినిపించలేని దుస్థితి, నిధులు రాబట్టలేని దైన్యం. పంజాబ్కు అన్యాయంపై నిరసన తెలిపిన ఆ రాష్ట్ర ఎంపీలు, రాష్ట్ర కేటాయింపులపై నోరు మెదుపని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ జేడీయూ భారీగా నిధులు రాబట్టుకున్న పరిస్థితి. ప్రధాని మోడీ మోసం చేశారని వాపోయిన సీఎం రేవంత్, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష కేటీఆర్, సొంత పార్టీని వెనకేసుకు వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. సిగ్గులేని సన్నాసులు మా రాష్ట్రంలో కొందరు గెలిచిలే, వీళ్ళకు మళ్ళీ కేంద్రంలో మంత్రుల పదవులు. మేము ప్రాంతంలోని మేము డెవలప్ చేస్తే మామూలుగా ఉండదని చెప్పిన ఇక్కడ ఎగరడం బాగా తెలుసు, కానీ ఆడబై నోరు మెదపకుండా చక్కగా చేతులు ముడుచుకొని వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. మరి రేవంత్ రెడ్డి 18 సార్లు ఢిల్లీకి పోయి ఏం పీకిండయ్యా అంటే సున్నా బడ్జెట్ తోటి పీక్కొని తీసుకొచ్చిండు, సున్నా బడ్జెట్ తోటి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏం రాస్తుందంటే రేవంత్ రెడ్డికి తీరని అన్యాయం జరిగిందట. అన్యాయం జరగదా మరి, బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటే మీటింగ్లు పెట్టారు కదా, నాన్న నూతమ్మి అనుకుంటే మీటింగ్లు పెట్టారు కదా, కేసీఆర్ని సంపుతాం నరుకుతామని మీటింగ్ పెట్టారు కదా. మరి ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి, 18 సార్లు ఢిల్లీకి పోతివే, ఒక్కసారి పోవడానికి 5 కోట్ల ఖర్చు అయినప్పటికీ 18 సార్లు పోవడానికి దగ్గర 85 కోట్ల రూపాయలు అన్ని ఆగంపాలు చేతివి కదా. అప్పులు తీసుకొచ్చి నీ స్వల్ప రాజకీయాలకు ఇక్కడ అసలు అర్థం కావాల్సింది మీకు ఒక్కడే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ వ్యతిరేకత అవుతారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ రైతు బంధు అడుగుతారు, తెలంగాణ రాష్ట్ర మహిళలు 20 ఎక్కడ అడుగుతారు, తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్ళైన కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ అడుగుతారు, ఈయన ఇచ్చిన ఏవైతే 420 హామీలు ఉన్నాయో అవి ఎక్కడ అడుగుతారు అని వాటి నుంచి దూరంగా తిరగడానికి రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు టూర్ వేసుకున్నాడు. అందుకని 18 సార్లు ఢిల్లీకి పోయిండు, పక్క రాష్ట్రాలకు లెక్కలేని సార్లు పోయిండు. మన రేవంత్ రెడ్డికి ఇక ఎందుకు పోతున్నావు అని ప్రశ్నలు వేస్తే నేను పోయి కేంద్రంలో పోయి మొత్తం బ్యాగులు సంచులు నింపుకోవడానికి బడ్జెట్ తీసుకొస్తాను అని చెప్పిండు. మరి ఈరోజు చూస్తే మాత్రము గుండు సున్నా బడ్జెట్, సిగ్గులేని వ్యవహారం ఇది. ఇంత సిగ్గున రేవంత్ రెడ్డికి 18 సార్లు పోయినందుకు కొంచెం ఒక రూపాయి కూడా పట్టుకోరాలేదు. తెలంగాణ నుంచి తీసుకొచ్చిన అప్పుల్ని తీసుకుపోయి 85 కోట్లు పెట్టి ఆగంపాలు చేసిండు ఈ మన ఓటుకు నోటు దొంగ అయినా ఇక రేవంత్ రెడ్డి. చూసేసారిగా 18 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏం లేడా, 18 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండు, సవతి పౌరు పార్టీలకు పోయిండు సార్, సవతి పౌరుకు. రాష్ట్రం కాంగ్రెస్ బీజేపీలకు చెర 8 సీట్లు. మరి ఏం చేయాల్సి వీళ్ళు, ఏం చేసినట్టు. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగాయి, గొంతు దించుకొని కేంద్రంలో కొట్లాడాలంటే కాంగ్రెసే కావాలి, కేంద్రంలో జెండా పాతారంటే బీజేపీ కావాలి, పైన బీజేపీ ఉంది కాబట్టి ఈడ కూడా బీజేపీ వస్తే మొత్తం గోదావరి లెక్క పుష్కలంగా డబ్బులు వస్తూనే ఉంటాయి, ఆ తెలంగాణ అభివృద్ధి అయితేనే ఉంటుందని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు ఈరోజు ఏడబడుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఏడబోయి చర్చిచ్చిళ్ళు, ఏం చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని ఆగంపాలు చేయడానికి తప్ప ఈ ఎంపీలు దేనికైనా పనికొచ్చేటట్టు ఉన్నారా మిత్రులారా?
ప్రధాని మోడీ మోసం చేశారని వాపోయిన సీఎం రేవంత్ ఆహా వాపోయినవా? ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు విమానాల మీద విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో దింపి మీకు అభివృద్ధి కావాలంటే బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్కి ఓటేయండి, అది చేయండి అనుకుంటా మాట్లాడిన రేవంత్ రెడ్డి అటు నరేంద్ర మోడీ ఎట్లా దించిండే ఆ రాడ్ అంటే రాడ్ కింద పెట్టి రేవంత్ రెడ్డి పైనుంచి ఇలా దించబెట్టి తీరా రాడ్డు తెలంగాణకు పోయి తీసుకోపో, ఇక పైసలు లేవు ఏం లేవు సిక్క మూసుకొని వెళ్ళిపోయినట్టుగా ఇవ్వడంతో రేవంత్ రెడ్డి మోసపోయాడట. బడేబాయి మోసం చేసిండట, చోటబాయి మోసపోయాడట. ఇది వ్యవహారము. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన కేటాయింపుల గుండు సున్నా రాష్ట్రాన్ని పూర్తిగా విమర్శించారు. మిత్రపక్షాలను బుజ్జగించేలా మోడీ సర్కారు కేటాయింపులు చేసుకుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కనీసం దృష్టి పెట్టలేదు. ప్రజలు పెత్తనం ఇచ్చిన మేలు చేయాలని పాలకులు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఒక్క కేటాయింపు జరగలేదు. రాష్ట్రం అవసరాలు చేర్చే నిధులు కూడా దక్కలేదు. జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకోవడమే కానీ రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తెచ్చుకుందామని సోయి లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీజేపీల నుంచి వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాల కేంద్రంలోకి రోల్ ప్లే చేస్తూ కావలసినవి సాధించుకుంటుంటే చంద్రబాబు భారీ బడ్జెట్ తీసుకొని రాష్ట్రానికి వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏమైనా మాట్లాడిండు క్యాబినెట్కి పోయి? మరి ఢిల్లీకి ఎందుకు పోయినా అంటే అంత త్రిబ్లెక్స్ రెన్ను సోపే, అక్కడ ఏం లేదన్నట్టుగా ప్రచారం చేసి దిగొచ్చిండు. సిగ్గులేని పాలన అంటారు. ఇది జనాలకు తెలిస్తే కాండ్రించి కిర్రను ఉమ్ముతారు మీద. చేసేదేముంది రేవంత్ రెడ్డి? కొంచెం నువ్వు అసలు ముఖ్యమంత్రివా లేకుంటే నీకు టూరిజం శాఖ మంత్రి ఇస్తే బాగుండు. కేంద్రం నాకు తెలిసేంత వరకు టూరిజం శాఖ మంత్రి ఇచ్చుంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రాన్ని దేశాన్ని చుట్టుముట్టు వచ్చేటుండేది. నీకు ముఖ్యమంత్రి పదవు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియకుండానే ఇచ్చిళ్ళు. అది కూడా నీకు ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియకుండా మమ్మల్ని చంపుకుంటున్నావు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చంపుకుంటా ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ఏదో పీకుతావని నీకు ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే 10 సార్లు ఢిల్లీకి పోయి నువ్వు ఆడ పీకించింది ఏం లేదు. ఆడ పోయి చల్లగా ప్యాలెస్లో వండుకొని వచ్చి మరి రాష్ట్రానికి తిరిగి వచ్చుడు. నీ పేపర్లో భారీ మోసం జరిగింది, నరేంద్ర మోడీ ముంచిండు, బడ్జెట్ అసలు రాలేదు, బడ్జెట్ ఇయ్యలేదు, దగ్గరికి రానియలేదు అనుకుంటా సోదాలు చెప్తా ఉన్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. మరి నువ్వు ముఖ్యమంత్రివా, వాజ్పేయివా, లేకుంటే పిఏవా, లేకుంటే గూర్ఖావా? నువ్వు ముఖ్యమంత్రి అయితే కొట్లాడి తెచ్చుకునేటోడు. రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు కదా, ఎడుబోయిలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్ వస్తా అంటే ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే మీకు చూపెడతా ఉంటా. అటు పార్లమెంట్లో అందరూ కొట్లాడి బడ్జెట్లు కేటాయించుకొని తీసుకొస్తా ఉంటే మా మంత్రులు మాత్రము మా ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీకైన ఎంపీలు సమ్మగా ఎట్లాంటి మీకు చూపెడతా. ఇక చూడు ఢిల్లీలో తెలంగాణ కోసం భారీగా కష్టపడుతున్న కాంగ్రెస్ ఎంపీలు ఎట్లా కష్టపడుతున్నారు అయ్యా అంటే ఒక్కసారి మీరు చూడండి. ఇక సురేష్ శెట్కర్ అన్న సిపిపి ఆఫీస్ నుంచి తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకుంటారు. అర్థం కాలేదు, మనం కూడా చేయలేదా? మనం రావాలంటే మెట్ల దగ్గర మన మెట్ల దగ్గర సెంట్రల్ హాల్ ముందు అంతే. తర్వాత ఉంటాం ఈ మెట్ల దగ్గర వాడు ఏది చెప్తుంది మొత్తానికి మెట్ల దగ్గర అలా మనకు అనవసరం. మనకి ఏడ దొరికితే ఆడ చేసుకుందాం. ఇదంతే. ముందు పార్లమెంట్ లో, తర్వాత బయట. ఇక అది అన్న ముందు పార్లమెంట్ మెట్ల చేయాలన్నా, దాని తర్వాత ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు. జస్టిస్ ఫర్ తెలంగాణ మనకి ఎవరో దొరికితే ఆడ కుమ్ముకుందామట. వీళ్ళు ఎంపీలు, వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎంపీలు ఎక్కడ దొరికితే ఆడ కుమ్ముకుంటాం. ఇది చేసేది ముందు మూసుకొని ఇంటికి పోదాప అంటున్నాడు. దరిద్రుల్ని గెలిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, శాతగాని దరిద్రుల్ని సన్నాసుల్ని గెలిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు చూస్తేనేమో నోరెప్పి మెదవకుండా అందరూ పార్లమెంట్లో పోయి కొట్లాడుతూ ఉంటే మన తెలంగాణ రాష్ట్ర ఎంపీలు మాత్రము ఏడపోయి కొట్లాడుతూ ఉన్నారు. ఒక చిన్న ఓయర్ లాంటివి చూసుకొని దాంట్లో పోయి జస్టిస్ ఫర్ తెలంగాణ ఏడ దొరికితే ఆడపోయి కొమ్ముకుందాం, ఏం చేద్దాం మరి, వెళ్ళిపోదాం పాండ్రి, ఫ్లైట్ రెడీ చేయమనండ్రి, ఇంజన్ని సాల్వ్ చేయమనండ్రి, పోదాం పాండ్రి, 0 ఇచ్చుడు మనకు బడ్జెట్ లేదు, సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మాటలు చూస్తే పొరుగు మాటలు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం తెలుసు కానీ కేంద్రం నుంచి బడ్జెట్ కొట్లాడి తీసుకోవడం తెలియదు. అందరూ పార్లమెంట్లో కొట్లాడితే మనలో రూమ్లో కొట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. మరి పేరుకు ఎంపీలు, ఒక్కొక్కలకు కేంద్ర మంత్రి పదవులు. మీకు పదవులు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కాక మీకు ఓట్లు వేసారు కానీ మీరు వార్డు నెంబర్ కూడా గెలవద్దు. మీకు వార్డు నెంబర్ ఇచ్చినా కూడా ఆ పోస్టులు కూడా గొప్పే మీకు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే, అయ్యా మీ కాలు మొక్త ఓటేయకుండా మేము చచ్చిపోతామని కానీ కనికరంతో ఓటేసిరు మీకు అంతే. మీరైతే పెద్ద పీకి మొత్తం కట్టలు కడతారని కాదు. ఎవరైనా ప్రచారం అభివృద్ధి చేస్తా అని చెప్తారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఓట్లు లేకుండా మందు తాగి చచ్చిపోతాం. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇకైనా ముగిసిపోయింది పర్లేదు కానీ రాష్ట్రానికి డెవలప్ అయ్యడానికి కొంత కేంద్ర ఫండ్ వస్తే రాష్ట్రానికి ఎంతో దోహదపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగినంత అన్యాయం యాడ జరగలేదు మిత్రులారా. దయచేసి ఈ ఎలక్షన్లు కాదు మరియు ఎన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా దయచేసి దొంగల్ని ఒక కంట కనిపెడుతూ పనిచేసే నాయకులు మాత్రమే గెలిపియండి. పనికిరాని చెత్తన ఎవరిని కుర్చీల మీద ఎక్కిస్తే ఇగో ఇటువంటి సందులో గొంతులో పోయి మీటింగ్లు పెట్టుకుంటారు పార్లమెంట్లో తెలిసి ఈ దరిద్రులు. ఇట్లా ఉంది వ్యవహారము. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకైనా మేలుకోవాలి.